తగ్గాల్సొచ్చింది పవన్ కళ్యాణ్. ఎందుకు తగ్గారు? ఎందుకు తగ్గాల్సొచ్చింది? ఏ సందర్భంలో తగ్గారు అనేది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. తాజాగా మళ్ళీ ఆయన జన సైనికులకి, లేదంటే ఆయన అభిమానులకి, ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఆయన డైలాగే 'అత్తారింటికి దారే' సినిమాలో అదే డైలాగ్ మళ్ళీ ఒకసారి ఏశారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. అయితే 2040 నాటికి 47 నాటికి ప్రపంచంలో నంబర్ 1గా మార్చాలి ఆంధ్రప్రదేశ్‌ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అనేది నరేంద్ర మోడీ గారి కృషి. అందుకే అదే తీరులో ఏపీకి ఒక అనుభవంతో కలిగిన చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అని చెప్పి ఆయన వెనక్కి తగ్గానని చెప్తున్నారు. 1990 దశకం చివరిలో విజన్ 2020 పేరిట ఒక సైబరాబాద్ పేరుతో ఒక ఐటీ సిటీని రూపొందించిన వ్యక్తి చంద్రబాబు. అందుకు తగ్గాను అంటున్నారు పవన్. అలాగే ఈరోజు తెలంగాణకు అదే అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. చంద్రబాబు లాంటి వాళ్ళు ఏపీకి చాలా అవసరం. అందుకే తాను బాగా తగ్గి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా ఆయన్ని విమర్శించినా సరే అవేమీ పట్టించుకోకుండా తగ్గాల్సి వచ్చింది అనేది. సొంత అన్నయ్య నాగబాబుకి అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇవ్వలేకపోయాను, అక్కడ కూడా తగ్గానని చెప్తున్నారు. అలాగే తణుకులో ముందు జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ తగ్గాల్సి వచ్చింది అంటున్నారు. అంటే ప్రతిదీ కూడా, అంటే ప్రతి దానికి ఒక లెక్క చెప్పుకొచ్చారు. అంటే ఆయన తగ్గాను, ప్రతి విషయంలో తగ్గాను అనేది ఆయన ఎప్పుడో నెగ్గడం కోసం ఇప్పుడు తగ్గానని చెప్తున్నారు. అది కూడా ప్రజల మనసులో నెగ్గడం కోసం తాను తగ్గానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ చేస్తున్న దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ఆయన తగ్గానని చెప్తున్నారు. వైసీపీ పాలకులకు రాష్ట్రం మీద ప్రేమ, చిత్తశుద్ధి లేవు అని చెప్పడం. అలాగే అంబటి రాంబాబు మీద కూడా కొన్ని సెటైర్లు వేశారు. తణుకులో ఉన్న మంత్రి ఓ రైతు ధాన్యం తడిసిపోయిందని అడిగితే ఎంతో చీత్కారంగా మాట్లాడారు అని చెప్పి, అక్కడ తణుకులో మంత్రి అంటే ఎవరు? కారుమూరి నాగేశ్వరరావు గారు. ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా తక్కువ సీట్లు తీసుకోవడం వెనక చంద్రబాబు నాయుడు గారి అవసరాన్ని ప్రజలకు చెబుతూ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం తనను తాను తగ్గించుకొని, తన సీట్లు తగ్గించుకొని, జన సైనికులకి ఇస్తానన్న సీట్లు కూడా ఇవ్వలేకపోయాను, ఇదంతా ప్రజల కోసమే, ప్రజా అవసరాల కోసమే చెప్పుకొచ్చారు.